బాబు రెడీ బాబు. హాట్ కెమెరా పైన 2 కిలోమీటర్ 24 హాల్ట్ ఈ రేంజ్లో కొడుతుంది. కొనక కాకపోతే ఇంకేమొస్తాయి. ఇది మనోడు స్పీడ్ అయితే సోషల్ ట్రైన్ యావరేజ్ ట్రైన్ అన్నాడు. ఖచ్చితంగా 130 స్కిప్ అయితే పడితే ఈ రేంజ్లో కొట్టడం అంటే అదండి విషయం. అయితే எல்லாருக்கும் வணக்கம். நான் வந்துருச்சு சென்னை சென்ட்ரல் ரயில்வே ஸ்டேஷனு. நான் ஒரு செம்ம ట్రైన్ జర్నీ పన్నట్టుగా చెన్నై వందిరిచా. సో నాకైతే ఈ ముక్కలో వచ్చండి. సో ఇప్పుడైతే మనం తెలుగు ఇంటర్వ్యూ చెప్పుకుందాం. సో రైలు పైన మిత్రులకు స్వాగతం అండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి. సో నేనైతే ఇప్పుడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క గేట్ నెంబర్ 4 and 5 దగ్గర అయితే ఉన్నాను, ఎంట్రీ దగ్గర. సో నేనైతే ఈరోజు ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. అది ఏంటంటే ట్రైన్ నెంబర్ 16551 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అశోకపురం ఎక్స్ప్రెస్లో అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కొంచెం ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఉందో అవన్నీ చూసుకోవాలి. సో మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అవి ఉన్నాయండి. ఫస్ట్ స్టార్టింగ్ కేఎఫ్సీ, ఇంకా అడియార్ ఆనందం, A2B అని చెప్పి. సో ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఇంకా ఎదురు చూసుకుంటే అక్కడ మద్రాస్ కాఫీ అని ఒకటి ఉంది. సో నేను అక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాను. ఫుడ్ అయితే బాగానే ఉంది. అండ్ అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ 2 హెలికాప్టర్ ఫ్యాన్స్ ఉన్నాయి, పైకి కనిపిస్తున్నాయి కదా. సో అవి చూడడానికి స్లోగా తిరుగుతున్నా కూడా గాలి బాగా వస్తుందండి దాంట్లో నుంచి. మీరు దానికి కూర్చొని ట్రై చేయండి ఒకసారి. సో అది చాలా ఇన్నోవేటివ్ ఐడియా అనమాట. సో ఇంకా మన ట్రైన్ నెంబర్ ఎక్కడ ఉంది, ట్రైన్ ఎట్లా అట్లా పెట్టాడు. సో చూసుకుంటే మన బండి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఉందంటండి. బేసిక్గా మన ట్రైన్కి వచ్చేసి రేక్ షేరింగ్ ఉందన్నమాట లాల్బాగ్ ఎక్స్ప్రెస్తో. సో పొద్దున వచ్చి లాల్బాగ్ ఎక్స్ప్రెస్ని తిరిగి మళ్ళీ 1 అవర్లో అశోకపురం మీద పంపిస్తారు. సో మా బేసిక్గా మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16551 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి అశోకపురం మళ్ళీ ఎక్స్ప్రెస్ అనమాట. సో ప్రస్తుతానికి లాల్బాగ్ని అయితే లీడ్ చేసుకుంటూ వచ్చిన లోకి వచ్చేసి లాడాగో WAP7 అనమాట. సో ఇదైతే బెంగళూరు నుంచి ఇక్కడ చెన్నై వరకు అయితే లీడ్ చేసుకుంటూ వచ్చింది. సో మనకి ఏ లోపు అనేది మనం ముందుకెళ్ళి చూసుకోవాలి. సో మన ట్రైన్ డిపార్చర్ ఇంకా 25 minutes టైం అయితే ఉంది. సో ఈ లోపు మనం ట్రైన్ గురించి మిగతా విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. మనం లగేజ్ పెట్టేసుకుని లోకి వచ్చేసి అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. సో అది చేద్దాం అదండి ఫస్ట్. సో ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ బోర్డు అయితే ఉంది. సో ఇక్కడ ఇంకా అశోకపురం అప్డేట్ చేయలేదండి. ఇంకా చెన్నై సెంట్రల్లో మైసూర్ అని వెళ్తారు. సో ఎందుకు డబ్బులు బొక్క అని చెప్పి అప్డేట్ చేయలేదు అనుకుంటా. సో మన ట్రైన్ అయితే అశోకపురం వరకు వెళ్తుంది. సో ఇప్పుడు మనం మన ట్రైన్ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. సో బేసిక్గా మన ట్రైన్ వచ్చేసి అక్టోబర్లో 2011 అయితే ఇనాగ్రేట్ చేశారు. సో ఇనాగ్రేషన్ టైంలో ఇది వచ్చేసి చెన్నై టు బెంగళూరు మధ్యలో ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరిగేది. తర్వాత దీని అయితే మైసూర్కి ఎక్స్టెండ్ చేశారు. సో మైసూర్ ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది తిరిగేది. ఆ తర్వాత మొన్న రీసెంట్గానే ఇప్పుడు మార్చ్ 2025లో అయితే దీన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి నార్మల్ ఎక్స్ప్రెస్కి అయితే డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కారణం దీనికైతే కొన్ని స్టాప్స్ అవి యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ చేయడం వల్ల దాని యావరేజ్ స్పీడ్ అనేది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కంటే నా లిమిట్ కంటే తగ్గిందని 55 to 65 మధ్యలో ఉండాలి సూపర్ ఫాస్ట్ అయితే. కానీ దాని యావరేజ్ స్పీడ్ బిలో 55 రావడం వల్ల సో ట్రైన్ అయితే సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళు కంప్లీట్గా సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్కి అయితే డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్లో వచ్చేసి దీన్ని అశోకపురం వరకు ఎక్స్టెండ్ చేశారనమాట, ఏప్రిల్ ఆర్ మేలో. సో ప్రస్తుతానికి ఇదైతే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అండ్ అశోకపురం మధ్య జరుగుతుంది. సో ఇందాక బోర్డు దగ్గర చూసారు కదా. సో బోర్డు దగ్గర అయితే ఇంకా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో మైసూర్ అని ఉంది. కానీ ఇక్కడ ఈ కోచ్లు ఉంటాయి కదా, ఆ బోర్డ్స్ అయితే అప్డేట్ చేశారు. సో దాన్ని అయితే ఇంకా చేయలేదు, మరి ఎప్పుడు చేస్తారు. సో ప్రస్తుతానికి నేనైతే మన లోకి ఏంటంటే చూడడానికి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇంకా కోచ్ కంపోజిషన్, టికెట్ ఫేర్స్ అనేవి మాట్లాడుకుందాం. సో మీరు చూసుకుంటే ఇప్పుడు ఫ్రేమ్లో కనిపించేది వచ్చేసి మన ఆన్డిటీ పవర్ లోకో అండి. లోకో నెంబర్ 30427 లాలాగూడ ఇంజిన్ WAP7 అనమాట. సో మనలో వచ్చేసి కవర్స్ ఫిట్టెడ్ బట్ హాగ్ అని ఫిట్ అండ్ హెచ్ఆర్ ప్యాంటోగ్రాఫ్ ఎక్విప్డ్ అనమాట, అంటే హై రైజ్ ప్యాంటోగ్రాఫ్ ఎక్విప్డ్. సో మనవాడు హాగ్ అని ఫిట్ కాబట్టి ఈ వచ్చేసి ఆన్లో ఉంది. సో వీడు వచ్చేసి మనల్ని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి అశోకపురం అయితే పుల్ చేయబోతున్నాడు. సో ఒకసారి జనరల్లోకి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం. సో ఇదంటే జనరల్ కోచ్. సో బేసిక్గా ఇది జనరల్ కోచ్ కాదు,
ఒక సెకండ్ సీటింగ్ కోచ్ జనరల్ కోచ్ యాడ్ చేశారనమాట ఈ ట్రైన్కి. సో దీని తర్వాత ఉన్న జనరల్ కోచ్ అది చూపిస్తాను. ఇది కూడా అలా ఉందండి. సో సెకండ్ సీటింగ్ వచ్చి జనరల్ కోచ్ గురించి చేశారు. సో 3 కోచ్లు అలా ఉన్నాయన్నమాట. సో ఓకే, ఎలాగ కోచ్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఒకసారి కోచ్ కంపోజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన ట్రైన్కి వచ్చేసి టోటల్ 6 జనరల్ కోచ్లు ఉంటాయండి. ముందు 3 వెనకాల 3 అనమాట. అలాగే 10 సెకండ్ సీటింగ్ కోచ్లు, 2 చైర్ కార్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, ఒక SLR, ఒక ఈఓజీ, మొత్తం కలిపి 20 కోచ్లు అయితే ఉంటాయి మన బండికి. అండ్ మనల్ని పుల్ చేసేది ఎప్పుడు WAP7 లోకోమోటివే ఆల్వేస్ అనమాట. అది కన్ఫర్మ్డ్ లింక్ WAP7 ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి లోకో సీట్ అయితే మారచ్చు. సో ప్రస్తుతానికి అయితే మన లాలా కూడా లీడ్ చేస్తుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనల్ని వచ్చేసి రొయ్యపురం WAP7 కానీ KR కృష్ణరాజపురం WAP7 కానీ ఉంటుంది మనకి లింక్. సో ప్రస్తుతానికి ఈరోజు అయితే లాలా కూడా లీడ్ చేస్తుంది. సో రేపు అది మారిపోవచ్చు. సో మనం ఇప్పుడు మన ట్రైన్ కోచ్ కంపెనీ మాట్లాడుతున్న టైంలో పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద ఉన్న MGR చెన్నై సెంట్రల్, మంగళూరు సెంట్రల్, వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మన చెన్నై సెంట్రల్ నుంచి అయితే డిపార్ట్ అవుతుందండి. సో అది కూడా జొల్లాపేట వరకు మన రూట్లోనే వెళ్తుంది. వాడి షెడ్యూల్లో మనకన్నా ఇప్పుడు ముందే ఉంటాడు. సో మనం అయితే ఓవర్టేక్ చేయలేము. సో వాడు ముందే వెళ్ళిపోతాడు. సో మనం వాడికన్నా 10 నిమిషాలు లేట్గా బయలుదేరుతాం ఇక్కడి నుంచి, చెన్నై నుంచి. అండ్ అలాగే ఈరోజు నేను రిజర్వేషన్ చేయించుకున్న కోచ్ వచ్చేసి సెకండ్ సీటింగ్ అండి. సో నాన్ ఏసీ సెకండ్ సీటింగ్ అనమాట. కోచ్ నెంబర్ D7, సీట్ నెంబర్ 78, విండో సీడే వచ్చింది. దట్టు ట్రాక్ సైడే ఉంది. బట్ మ్యాక్సిమం గేట్ దగ్గర ఉండడానికి ట్రై చేస్తా. బట్ రష్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా సీట్లో కూర్చొని రికార్డ్ చేయాలి. బట్ చూద్దాం ఎలా గడుస్తుందండి. ప్రస్తుతానికైతే కోచ్ ఓకేగా ఉంది. సో బయలుదేరే టైంలో ఎవరన్నా ఎక్కితే మాత్రం మనం ఇంకేం చేయలేము. సో సెకండ్ సీటింగ్ అంటే అందుకే మనకు కొంచెం నచ్చదు. బేసిక్గా జనరల్ కూడా అంతా ఎక్కేసి సో మనకు బ్లాగింగ్ అయితే కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు చైర్ కార్ ప్రిఫర్ చేస్తాం. నాకు చైర్ కార్ దొరకలేదు, సెకండ్ సీటింగ్ దొరికింది. సరే ఏదో అని చెప్పి నేను ఇంకా బుక్ చేసి పడేసాను అప్పుడు. ఇంకా అలాగే మన ట్రైన్ కవర్ చేసే డిస్టెన్స్, హాల్స్, ఏరోస్పేస్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ వచ్చి టోటల్ 502 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుందండి. సో అండ్ అలాగే మనకి టోటల్ 24 హాల్ట్ అయితే ఉంటాయి. సోషల్ డెస్టినేషన్కి అయితే టోటల్ 22 ఇంటర్మీడియట్ హాల్స్. మనోడి యావరేజ్ స్పీడ్ వచ్చేసి 52 km/h అనమాట. సో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కంటే తక్కువ ఉండడం వల్ల దీన్ని అయితే సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్కి అయితే డౌన్గ్రేడ్ చేశారు మార్చ్లో. అండ్ సో నేనైతే ఈ ట్రైన్లో కంప్లీట్ జర్నీ చేయట్లేదు. సో నేను సోర్స్ అయిన చెన్నై సెంట్రల్లో బోర్డ్ అయ్యి బెంగళూరులో అయితే డీబోర్డ్ అయిపోతాను. సో అశోక్పురంకి చేద్దాం అనుకుని అశోక్పురం వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావడానికి నాకు రిటర్న్ జర్నీకి టికెట్ లేదు, ట్రైన్ లేవు కరెక్ట్ టైంలో. సో అందుకని చెప్పి నేను బెంగళూరు డీబోర్డ్ అయిపోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి నా కోచ్ అనమాట. సో నేను లోపలికి వెళ్ళి నా సీట్లో కూర్చుంటాను వెళ్ళి. సో మన ట్రైన్ షెడ్యూల్ డిపార్చర్ వచ్చేసి 1:35 కానీ వాళ్ళు 1:35 అయింది. సో ఏదో స్టార్టర్ అయితే వేసి పెట్టాడు, కానీ మనోడు అయితే ఇంకా మూవ్ అవుతలేదు. సో మనోడు ఏ టైం డిపార్ట్ అవుతారో చూద్దాం. సో మనోడు వచ్చేసి 3 minutes లేట్గా చెన్నై సెంట్రల్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాడండి. సో మనోడికైతే ఆన్ టైంకి అయితే స్టార్టర్ తీసి పెట్టారు, బట్ మనోడైతే మూవ్ అవ్వలేదు. మేబీ ఏమంటారు రీజన్ అంటే తెలియదు, బట్ 3 minutes డిలే అయితే డిపార్ట్ అయ్యాడు. సో 3 minutes అయితే పెద్ద విషయం ఏం కాదు, అసలు నోటబుల్ కూడా కాదు. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది తిరువల్లూరులో. ఇక్కడ నుంచి 41 kilometers అయితే ఉంటుంది. సో మనకైతే పెరంబూర్లోనే ఎక్కడ స్టాప్ అయితే లేదు. సో మన డైరెక్ట్ సిటీ అవుట్కట్స్లోనే డైరెక్ట్ తిరువల్లూరులో స్టాప్ వచ్చేసి. అలాగే సెంట్రల్ కౌంటర్లో వచ్చేసి ఏదో ట్రైను సెంటర్లోకి ఎంటర్ అవ్వడం కోసం వెయిట్ చేస్తుంది అనమాట. దానికి క్లియరెన్స్ దొరకలేదు. ఇవి ప్లాట్ఫామ్ కాలేవు అనుకుంటా. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 8 నుంచి డిపార్ట్ అయ్యాం కదా. సో దాన్ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ 8లో పెడతాను అనుకుంటా. సో ఇది వచ్చేసి మన సెంట్రల్ యొక్క CDO అనమాట. సో కోచింగ్ మెయింటెనెన్స్ అంతా చేసే ఏరియా. ఏది రొయ్యపురం WAP7తో అయితే ఏదో వస్తుంది. ఏ ట్రైన్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి కోయంబత్తూర్ MGR చెన్నై సెంట్రల్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో వీడైతే సెంట్రల్లోకి తీసుకోవడానికి వెయిటింగ్ అనమాట అవుటర్లో. ఈ బండి కూడా రన్ చాలా బాగుంటుందండి, చెప్తే నమ్మరు. సో కోయంబత్తూర్ నుంచి చెన్నై వచ్చేటప్పుడు ఇది ఎర్ర కొట్టుకుంటూ వస్తుంది. వేరే లెవెల్ రన్ అంతే ఈ ట్రైన్కి. సో దీనికి ఒకదానికి కోవై ఒకదానికి వేరే లెవెల్ రన్ ఉంటుందని విన్నాను. సో అది కూడా చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం బసిన్ బ్రిడ్జ్ జంక్షన్ స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం. సో బేసిక్గా ఇది ఒక కీ జంక్షన్ స్టేషన్ అనమాట ఈ సెంట్రల్ చెన్నై సబర్బన్ ఏరియాలో.
సో ఎందుకంటే బేసిక్గా ఈ స్టేషన్ నుంచే మన గూడూరు విజయవాడ రూట్ అనేది సెపరేట్ అవుతుంది అన్నమాట. అది స్ట్రైట్ వెళ్ళిపోతుంది. మనం కొంచెం డైవర్షన్ తీసుకుని వయా పెరంబూరు అరక్కోణం కాట్పాడి మీదుగా అయితే మన బెంగళూరు లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది మెయిన్ కీ జంక్షన్ అనమాట, 2 రూట్లను డివైడ్ చేసేది. సో అక్కడ లోకల్ ట్రైన్ వస్తుంది. సో అది వచ్చేసి విజయవాడ గూడూరు రూట్లో ఉండే లైన్ అనమాట అది. సో మనమైతే ఇలా టువర్డ్స్ పెరంబూర్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, సో అది వచ్చి బైపాస్ లైన్ అనమాట. సో బేసిక్గా ట్రైన్లు అనేవి మన విజయవాడ నుంచి ఇలా బెంగళూరులో కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి, లైక్ సంగమిత్ర, పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ అనేవి. సో అవి చెన్నై సెంట్రల్ స్కిప్ చేసి డైరెక్ట్ పెరంబూర్ వస్తాయి అనమాట. సో అది వచ్చేసి కొరుక్కుపేట నుంచి డైవర్షన్ తీసుకుని ఇలా టువర్డ్స్ పెరంబూర్లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో మనమైతే సెంట్రల్ నుంచి వస్తాం అనమాట. అండ్ అలాగే ఇంకొక రూట్ ఉంది, అది వచ్చేసి చెన్నై ఎగ్బూర్ నుంచి వచ్చే రూటు. సో ఆ రెండు వచ్చేసి ఇక్కడైతే మెర్జ్ అవుతాయి. సో మనమైతే ఇప్పుడు పెరంబూర్ని స్కిప్ చేస్తున్నామండి. బేసిక్గా మనోడికి అశోకపురం నుంచి వచ్చేటప్పుడు అయితే పెరంబూర్ స్టాప్ ఉంది, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే అశోకపురంలో పెరంబూర్లో అయితే స్టాప్ అయితే లేదు. సో మనోడు డైరెక్ట్ తిరువల్లూరులోనే అవుతాడు. సో బేసిక్గా మనకు వచ్చేసి ఈ పెరంబూర్ తర్వాత నుంచి 130 సెక్షన్ స్టార్ట్ అవ్వబోతుందండి. సో అందుకని మనోడు చాలా బాగా యాక్సలరేట్ అవుతున్నాడు. చూద్దాం మనోడు 130 రన్ ఎలా ఉంటుంది అనేది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చెన్నైకి సబర్బన్ ట్రైన్స్ అయితే ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన షెడ్ అనమాట. ఇది అవాడి ఈఎంఈ షెడ్ అంటారు దీన్ని. సో మన నెక్స్ట్ స్టేషన్ కూడా వచ్చేది అవాడి అనమాట. మనకైతే అక్కడ స్టాప్ లేదు, కానీ ఎందుకో స్లో చేస్తున్నాడు, ఏంటో తెలియదు విషయం. సో మనమైతే ఇప్పుడు అవాడి స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మనకు ఆపోజిట్లో మన ప్రైవేట్ ట్రైన్ అయితే వస్తుంది. ఏం కొట్టడండి అసలు. మరి ఏం ట్రైన్ మొత్తం తమిళనాడు రాసింది, ఏం ట్రైన్ రా ఇది? మంగళూరు సెంట్రల్, చెన్నై సెంట్రల్, మెట్టుపాళ్యం, ఓకే, నీలగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉన్న బండి అనమాట. ఏదైతే నీలగిరి అవ్వచ్చు, లేదంటే బెంగళూరు సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయి ఉండొచ్చు. 41 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు తిరువల్లూరు స్టేషన్కి చేరుకున్నాండి. ఇది మనకు వచ్చేసి ఫస్ట్ కమర్షియల్ హాల్ట్ అనమాట. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 10 మినిట్స్ లేట్గా అయితే వచ్చాడు. సో అండ్ మనం ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది అరక్కోణం జంక్షన్లో. సో అక్కడికైతే మ్యాక్సిమం ఈ ఢిల్లీకి క్లియర్ అయిపోవచ్చు. చూద్దాం వెళ్తాడు లేదా ఆ టైం. సో మనమైతే 2 మినిట్స్ హాల్ట్ తర్వాత ఈ తిరువల్లూరు నుంచి డిపార్ట్ అవుతున్నామండి.
డైరెక్ట్గా మెయిన్ లైన్ నుంచి సబర్బన్ లైన్లోకి అయితే జాగ్రత్తగా తీసుకెళ్ళి పెడుతున్నాడు. సో మెయిన్ లైన్ మీద ఏమైనా ఫ్లైట్ ఏమైనా ఉందేమో తెలియదు. అక్కడికి వర్క్ చేస్తున్నట్టున్నారు. అదే సో ఎందుకో తెలియదు. మనల్ని అయితే మెయిన్ లైన్ తీసి ఈ సబర్బన్ లైన్లో అయితే పెట్టాడు. సో అయినా ఇక్కడి నుంచి దూరం ఏం కాదులేండి. అరక్కున్నాం మహా అయితే ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో 10 కిలోమీటర్స్కి లైన్లో వెళ్ళొచ్చు మనం. కొద్దిగా ప్రాబ్లం కాదు మనకి అది. సో మనమైతే ఇప్పుడు అరక్కునం జంక్షన్కి జస్ట్ అవుటర్లో ఉన్న పులియమంగళం అనే స్టేషన్లో అయితే ఆగున్నామండి. సో బేసిక్గా మనం అయితే ఇప్పుడు సబర్బన్ లైన్లో ఉన్నాం కదా. సో దీని నుంచి మెయిన్ లైన్లోకి ఎంటర్ అవ్వాలి. సో ప్రస్తుతానికి ఆపోజిట్లో ఈఎంయూ అయితే వస్తుంది, అదే లోకల్ ట్రైన్. సో అది రావడం కోసం అని చెప్పి మనం ఇక్కడ హాల్ట్ చేసి ఉంటున్నాడు. సో అది రాగానే మనం జస్ట్ ఇలా మూవ్ అవుతూ వెళ్ళి మెయిన్ లైన్లో కలిసిపోతాం. అరక్కునం జంక్షన్లోకి ఎంటర్ అయిపోతాం. సో మనదైతే జస్ట్ ఇప్పుడు యాక్సిలేట్ అవుతున్నాడు. సో 68 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే వాడి సెకండ్ అఫీషియల్ హాల్ట్ అయిన అరక్కునం జంక్షన్కి అయితే చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చాడు. ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో మనమైతే ఇప్పుడు 2 మినిట్స్ హాల్ట్ తర్వాత అరక్కునం నుంచి డిపార్ట్ అవుతున్నాం. సో అరక్కునం డిపార్ట్ అయ్యాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది షోలింగూర్లో. సో ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకైతే వర్షం స్టార్ట్ అయింది. సో ఈ వర్షంలో రన్ ఎలా ఉంటుందని చూద్దాం. సో అటుపక్క ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా. సో అది వచ్చేసి చెంగల్పట్టుకి వెళ్ళాలి అనమాట. వయా కాంచీపురం అయితే వెళ్తుంది. సో మనమైతే టువర్డ్స్ కాట్పాడి వైపు డూస్కి వెళ్ళిపోతున్నాం. వర్షం అయితే వేరే లెవెల్లో పడుతుంది. మీకు కనపడుతుందో తెలియదు కానీ. బండి ఈ రేంజ్లో కొడుతుంటే పొనక కాకపోతే ఇంకేమొస్తాయి. సో మనడు ఉత్తే ఎక్స్ప్రెస్ ఈ రేంజ్లో కొడుతున్నాడు. సోర్స్ నుంచి 90 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు షోలింగూర్ స్టేషన్కి చేరుకున్నాడండి. ఇక్కడ రావాల్సిన టైం కంటే ఒక 8 మినిట్స్ లేట్గా అయితే వచ్చాడు. మనం ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండిపోతుంది వాలాజీ రోడ్ జంక్షన్లో. సో మనమైతే ఇప్పుడు ఒక 3 మినిట్స్ హాల్ట్ తర్వాత షోలింగూర్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాం. సో చెప్పాను కదా మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండిపోతుంది వాలాజీ రోడ్ జంక్షన్లో. అదొక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడికి.
సో సోర్స్ నుంచి 105 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు వాలాజా రోడ్ జంక్షన్ స్టేషన్కి చేరుకున్నాడండి. సో బేసిక్గా ఒకప్పుడు ఇది జంక్షన్ స్టేషన్, కానీ ఇప్పుడు అది కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి రాణిపేట అనే ఒక ఏరియాకి వెళ్ళే రూట్ అయితే ఉండేది, దాన్ని ఇప్పుడు డీకమిషన్ చేశారు. సో మన ఇక్కడికి మనోడు వచ్చేసి ఒక 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాడు. సో ఇక్కడ మన స్టాప్ వచ్చి ఉండబోతుంది 2 minutes. సో ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది ముకుందరాయపురంలో. అది ఇక్కడ నుంచి ఒక 7 kilometers అయితే ఉంటుంది. సో మనం నెక్స్ట్ అయితే ముకుందరాపురం స్టేషన్లో అయితే కలుసుకుందాం. ఓకే. సో మనం వచ్చేసి ఇప్పుడు కాట్పాడి జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నామండి. మీకు అక్కడ లైన్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఓకే, ఈ లైన్ అనేది తిరుపతి నుంచి వచ్చే లైన్ అనమాట. సో రేణిగుంట తిరుపతి నుంచి సో ఈ లైన్ అయితే వచ్చి మనకి కాట్పాడిలో మధ్య అవుతుంది. అండ్ మనమైతే ఇప్పుడు చెన్నై లైన్ నుంచి అయితే వస్తున్నాం. సో 130 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కాట్పాడి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 నిమిషాలు లేట్గా వచ్చాడు. అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 minutes. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే అరైవ్ అయ్యాం. సో అండ్ అలాగే మనం ఈ కాట్పాడి జంక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి ఈ రీజియన్లో. సో ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుపతి లైన్ డివైడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వయా తిరువన్నమలై విల్లుపూర్ వెళ్ళే లైన్ తోటి ఇంకోటి డివైడ్ అవుతుంది. అండ్ అలాగే ఒకటి మనం వచ్చిన లైన్, ఇంకోటి మనం వెళ్ళే లైన్ అనమాట. సో అండ్ అలాగే ఈ కాట్పాడిలో ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇస్తున్నారండి. సో మన ఎస్ఎన్బిటి బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తుందని. సో బేసిక్గా అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వస్తున్నట్టుంది. మీకు అక్కడ దూరంగా చూస్తే ట్రైన్ కనిపిస్తుంది కదా. సో ఆ ఫ్లైట్ వెనక పక్కన సో అది వచ్చేసి మన శేషాద్రి ఎక్స్ప్రెస్. సో మనకైతే ఇప్పుడు డిపార్చర్ వేసారు ఇక్కడ నుంచి. సో మనం అయితే కాట్పాడి నుంచి డిపార్ట్ అవ్వబోతున్నాం. సో అదిగోండి మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చిందనమాట. సో మనం అయితే ఇప్పుడు కాట్పాడి జంక్షన్ అయితే డిపార్ట్ అయ్యాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది గుడియట్టంలో. సో ఇక్కడ నుంచి ఒక 25 kilometers అయితే ఉంటుంది. సో చూద్దాం మనలో అక్కడికి ఏ టైంకి వెళ్తారు. ఇక్కడ 10 minutes లేట్గా వచ్చాం. సో 10-15 minutes అనుకుంటా. సో అక్కడికి వెళ్ళేసరికి డీలే కవర్ చేస్తారని చూద్దాం. సో బట్ స్లాగ్ డ్యామ్ వచ్చేసి జొలాపేట మధ్యలో, జొలాపేట ముందు అయితే ఉంది. సో అక్కడ ఏమన్నా డీలే కవర్ అవ్వచ్చు. చూస్తే మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి వెనక జనరల్ ఒక్కటే ఉంటుంది, అందుకే ఒకటి బీభత్సంగా ఉన్నారు అక్కడ. ఇదేమో ఎస్ఎల్ఆర్. సో మనమైతే ఇప్పుడు కవనూరు స్టేషన్ అనేది స్కిప్ చేస్తున్నాం చాలా స్లోగా, ఎందుకంటే ఇక్కడ టీఎస్ఆర్ ఉంది. ఇప్పటి నుంచి ఎప్పుడు కాదు, ఆల్మోస్ట్ 1.5 months నుంచి చూస్తున్నా. సో మొన్న వరకు అయితే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడేమో అక్కడ క్రేన్ తీసుకుని ఏదో చేస్తున్నారు. సో మీరు ఎవరన్నా ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే ఎందుకంటే ట్రైన్ స్లో చేశారని చెప్పి లోకో పైలట్ని తిట్టుకోకండి. సో దానికి రీజన్ వచ్చేసి సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, సో ఫాస్ట్గా వెళ్తే ఏమన్నా డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి టెంపరీ స్పీడ్ రిస్ట్రిక్షన్ అయితే పెడతారు. సో అందుకని చెప్పి ట్రైన్స్ ఈ కొన్ని స్టేషన్స్లో స్లోగా వెళ్తుంటాయి. సో ఇలా కవనూరు దాటం లేదు, అలా యాక్సిడెంట్ స్టార్ట్ చేసాడు అనమాట. సో ఇక్కడి నుంచి కూడా పెద్ద దూరం ఏం కాదు. సో ఏదో ఫాస్ట్గా తీసుకెళ్తానంటే మళ్ళీ వెంటనే ఆగాల్సిందే.
సో సోర్స్ నుంచి 154 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కుడియాటో అనే స్టేషన్కి చేరుకున్నామండి. ఇక్కడ మనం రావాల్సిన టైం కంటే ఒక 23 నిమిషాలు లేట్గా అయితే వచ్చాడు. అండ్ మనకి స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో 2 మినిట్స్ తర్వాత మనకి డిపార్ట్ అయిపోతాం. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది అంబూర్లో. సో అక్కడికి ఏ టైంకి వెళ్తారో చూద్దాం. కొంచెం డిలే ఏమైనా కవర్ చేయొచ్చు. సో ఇక్కడ కవర్ చేయలేకపోయినా సరే మనకి జోలార్పేట దగ్గర స్లాగ్ అయితే ఉంది. సో అక్కడైతే మ్యాక్సిమం కవర్ అయిపోద్ది. మనకి బిఫోర్ టైం వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. సో మనమైతే ఇప్పుడు ఈ గుడియాటో స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయామండి 2 మినిట్స్ హాల్ట్ తర్వాత. సో బేసిక్గా మనది వచ్చేసి మెయిన్లైన్ అరైవల్ కాబట్టి డిపార్చర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో సోర్స్ నుంచి 181 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అంబూర్ స్టేషన్కి చేరుకున్నామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనోడు ఒక అరౌండ్ 24 మినిట్స్ లేట్ వచ్చాడు. సో అంటే మనకి స్టాప్ వచ్చేసి ఉండబోతుంది 2 మినిట్స్. సో 2 మినిట్స్ తర్వాత మనం ఇక్కడ డిపార్ట్ అయిపోతాం. సో డిపార్ట్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది వనియంబడిలో. సో ఈ వనియంబడిలోపు మనకు ఏమన్నా ఒక ప్లాట్ఫామ్ స్కిప్ పడుతుందని చూద్దాం 130లో. సో పడితే మాత్రం అది రికార్డ్ చేసుకున్నాం. అలాగే ఈ అంబూర్లో మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అరైవ్ అనమాట. 3 వచ్చేసి మెయిన్ లైన్. సో డిపార్చర్ కూడా కొంచెం స్పీడ్గానే ఉంటుంది. అండ్ అలాగే ఈ అంబూర్ గురించి మాట్లాడుకోవాలంటే అంబూర్లో అంబూర్ బిర్యానీ చాలా ఫేమస్ అండి బేసిక్గా. అసలు అంబూర్ బిర్యానీ అంటే అంబూర్లో పుట్టిన రెసిపీ అనమాట ఫ్లేవరు. సో బేసిక్గా మీరు వినే ఉంటారు. సో అంబూర్ బిర్యానీ ఎలా ఉంటుందంటే మీకు పక్కన చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుద్ది, కానీ అది యాక్చువల్ ఫ్లేవర్ రాదనమాట. సో మీరు ఎప్పుడైనా చూడాలంటే కొంచెం అంబూర్ బిర్యానీ కొన్ని అథెంటిక్ రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తిని ట్రై చేయండి. అందుకే రోడ్డు పక్కన తినేసి అంబూర్ బిర్యానీ బాగాలేదు అనకండి. సో మనమైతే ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత అంబూర్ నుంచి డిపార్ట్ అయిపోతున్నామండి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది చెప్పాం కదా ఆల్రెడీ వనియంబాడిలో. సో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న వెన్నమంగళ స్టేషన్కి వస్తుందండి. సో ఇది మనోడి స్పీడ్ అయితే. సో స్టేషన్ రాకముందు సో మనకైతే ఖచ్చితంగా 130 స్కిప్ అయితే పడుతుంది. సో అయితే రికార్డ్ చేసుకుందాం. సో మనోడైతే స్పీడ్ ఇలాగే 120 మెయింటైన్ చేస్తానండి. సో ఇందాక వెన్నమంగళం ప్లాట్ఫామ్ స్కిప్ అనుకున్నాం. సో బేసిక్గా అటువైపు వెళ్ళేటప్పుడు అయితే వెన్నమంగళం ప్లాట్ఫామ్ స్కిప్ ఉండదు. సో ఇటువైపు కూడా ప్లాట్ఫామ్ స్కిప్ ఉంటుంది అనుకున్నాం, కానీ జస్ట్ మన మెయిన్ లైన్ స్కిప్ అనమాట, ప్లాట్ఫామ్ స్కిప్ కాదు. సో అక్కడ చూసుకోవాలి నెక్స్ట్ టైము ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా. కానీ మనోడు రన్నం మాత్రం ఎర్రగేస్తున్నాడు. నాకు చూసారు కదా మీరు 128 120 అలాగే మెయింటైన్ చేస్తున్నాడు.
సో 197 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు వనియంబల్ స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కానీ 20 మినిట్స్ డిలే అయితే వచ్చాడు. అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది డైరెక్ట్ జోలార్పేటలో. సో మనకైతే ఇక్కడ కొంచెం స్లాగ్ అయితే ఉంది. సో ఆ స్లాగ్ వల్ల మన డిలే ఏమన్నా కవర్ అవ్వచ్చు. చూద్దాం జోలార్పేటకి వెళ్ళేసరికి ఎంత డిలే అనేది కవర్ అవుతుందో. సో బండి అయితే జామ్ ప్యాకెట్ ఉందండి. అసలు ఇక్కడ కొంచెం చిరాకు వచ్చేస్తుంది. సో ఇంకా డోర్ దగ్గర వెళ్ళిపోదాం అన్నా కానీ డోర్ దగ్గర కూడా కూర్చొని ఉండిపోయారు. ఎవరు లెగట్లేదు అక్కడ. సో అక్కడ కొంచెం లేడీస్ వాళ్ళు కూర్చున్నారు. జెంట్స్ అయితే ఇదో కూర్చొని భయ్య ఆ పక్కకి వెళ్ళి ఎక్కడ వేసుకొని చెప్పచ్చు. కానీ అందరు లేడీస్ కూర్చున్నారు అక్కడ. ఎటు వెళ్ళడం లేదు. సో అందుకే నేను కొంచెం 2 ఇయర్స్ కంటే చేసి చేయరు ప్రిఫర్ చేస్తాను. సో మనకు వ్లాగింగ్ అది ఇబ్బంది ఉండదని చెప్పి. సో గేట్ దగ్గర అది బండ్లో పరిస్థితి వచ్చి ఫుల్ అయిపోయి ఉంది. సో ఇప్పుడే మొబైల్ పే ఎంట్రీ అని చెప్పాడు. 4 సమోసాలు 20 రూపాయలు అని చెప్పాడు. సో తీసుకున్నాను. సో ఎలా ఉంటాయి చూడాలి. సో ఈలోపు జొల్లపేట స్టేషన్ అయితే వస్తుంది. సో మనోడైతే స్లోగా ఎంటర్ అవుతున్నాడు. సో మన అరౌండ్ ఒక 10 మినిట్స్ డిలే అయితే నడుస్తున్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడికి వచ్చే ముందు జొల్లపేట అవుటర్లోనే చాలా స్లో చేశాడు అనమాట. ఎందుకో తెలియదు. చాలా స్లోగా అయితే వచ్చాడు. దానివల్ల డిలే అయిపోయింది. లేదంటే ఆన్ టైం వచ్చేసేవాళ్ళం మనం ఇక్కడికి. సో ఆల్మోస్ట్ 215 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే జొల్లపేట జంక్షన్ స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నామండి. సో మనం రావాల్సిన టైం కానీ 10 మినిట్స్ డిలే అయితే వస్తున్నాం ఇక్కడికి. సో ఇక్కడ మనకి స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో ఈ 2 మినిట్స్ స్టాప్ తర్వాత మనం జొల్లపేట నుంచి బయలుదేరి డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ బెంగళూరు రూట్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. సో అందుకోసం లైన్ స్ట్రైట్గా వెళ్ళిపోతే కోయంబత్తూరు వెళ్ళిపోతుంది. సో మనమైతే ఇప్పుడు ఒక 10 నిమిషాలు లేట్గా జొల్లపేట నుంచి డిపార్ట్ అవుతున్నామండి. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటాడు. అండ్ అలాగే ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే విన్నాను. సో తిరునల్వేలి నుంచి బిలాస్పూర్ వెళ్ళి వీక్లీ ఎక్స్ప్రెస్గా వస్తుంది. సో ఆ ట్రైన్ అయితే మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేసింది. నేను ఆల్రెడీ దాంట్లో ట్రావెల్ చేశాను. సో దానికైతే టికెట్స్ అవైలబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. టికెట్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి. సో ఇఫ్ ఇన్ కేసు మీరు ఏమన్నా బెంగళూరు నుంచి విజయవాడ అక్కడ వెళ్ళాలనుకుంటే ఇఫ్ ఇన్ కేసు డైరెక్ట్ దొరకకపోతే సో ఈ జొడార్పేటకి బృందావనంలో వచ్చి ఇక్కడ నుంచి మీరు చేంజ్ అవ్వచ్చు. సో మీకైతే ఖచ్చితంగా టికెట్లు దొరుకుతుందంటే అదొకసారి ట్రై చేయండి. సో అండ్ మీరు ఒక 3:34 ఆ టైంకి అయితే మిమ్మల్ని విజయవాడలో దింపేస్తాడు. సో దానికైతే డిలే అయితే ఏమి ఉండదు. అన్న కూడా చాలా బాగుంటుంది. సో మీరైతే ట్రై చేయొచ్చుదండి. అండ్ అలాగే బృందావనం కూడా వస్తుందని చెప్పి ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో ఫస్ట్ అయితే బృందావనం వస్తుంది. దాని వెనకాలే మన ఈ తిరునల్వేలి బిలాస్పూర్ అయితే వస్తుంది. సో మీరు చూసుకుంటే మనమైతే ఇక్కడ డైవర్షన్ తీసుకుంటాం అనమాట. సో డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ బెంగళూరు లైన్లోకి. సో ఆపోజిట్లో మన బృందావనం కూడా వస్తుంది. సో దాన్ని అయితే క్యాప్చర్ చేద్దాం.
సో సోర్స్ నుంచి 255 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కుప్పం స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 నిమిషాలు లేట్గా వచ్చాడు. సో అందుకే మన స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. సో మనం ఇప్పుడు ఎస్ఆర్ నుంచి అయితే ఎస్డబ్ల్యూఆర్లోకి ఎంటర్ అయ్యాం. సో బేసిక్గా జోలార్పేట బైపాస్ క్యాబిన్ దాటగానే ఎస్డబ్ల్యూఆర్లోకి వచ్చేసాం అనమాట. సో ఈ ఎస్డబ్ల్యూఆర్లో ఫస్ట్ స్టాప్. సో అండ్ మనం ఇక్కడ ఈ కుప్పం డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది బంగారపేట జంక్షన్లో. సో అది వచ్చేసి అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసరికి డైలీ కవర్ అవుతుందని చూద్దాం. సో మనమైతే ఇప్పుడు కుప్పం నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నామండి. సో ఇందాక చెప్పినట్టే మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బంగారపేట. సో ఒక 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూద్దాం మనం అక్కడికి ఏ టైంకి వెళ్తాము. సో 288 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడు ఇప్పుడు బంగారపేట స్టేషన్కి చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే ఒక 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చాడు. సో అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. సో 1 మినిట్ తర్వాత మనకి డిపార్ట్ అయిపోతాం. సో అన్న క్రౌడ్ చూసుకుంటే ఇక్కడ కూడా బీభత్సంగానే ఉన్నారు ఈ ట్రైన్కి. ఏంటో ఈ ట్రైన్కి ఇంత క్రేజ్ అర్థం కావట్లేదు. సో అండ్ అలాగే మనం ఈ బంగారపేట డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ మాలూరులో ఉంటుంది అనమాట. సో అక్కడికి ఏ టైంకి వెళ్తారో చూద్దాం. సో ప్రస్తుతానికి 15 నిమిషాలు డిలే ఉంది కదా. సో అది ఇంకొంచెం ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంది కృష్ణరాజపురం దగ్గరలో, దానికి ముందైతే లేదు. సో ఫైనల్గా 335 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడు వచ్చేసి వైట్ఫీల్డ్ స్టేషన్కి చేరుకున్నాడండి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే అరౌండ్ ఎంత అంటే ఒక 25 మినిట్స్ లేట్గా అయితే వచ్చాడు. సో నేనైతే వైట్ఫీల్డ్ అయితే డిపోర్ట్ అయిపోయాను. సో నేను ఇక్కడ నుంచి మా రూమ్కి అయితే వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ట్రైన్ రన్ గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో బేసిక్గా ట్రైన్ రన్ గురించి చూసిన ట్రైన్ అనేది చాలా బాగుంది. సార్ నాకు కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే ట్రైన్ ఏదో సోషల్ ట్రైన్ యావరేజ్ ట్రైన్ అన్నాడు. కానీ అవన్నీ అపోహలో ట్రైన్ మాత్రం రన్ మాత్రం చాలా బాగుంది. అంటే సూపర్గా ఉందని చెప్పను,
కానీ చాలా మంచి రన్. సో మనోడు కంప్లీట్ 130 సెక్షన్ అవ్వడం వల్ల బాగా కొట్టుకుంటూ వచ్చాడు అనమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న టీఎస్ఆర్ వల్ల లేట్ అయ్యాడు, కానీ లేదంటే మనోడు బిఫోర్ టైం వచ్చేవాడు ప్రతి స్టేషన్కి, ఇంకా అలా వెళ్తా ఉన్నాడు. ఒక నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఈ రేంజ్లో కొట్టడం అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం అనమాట. సో రన్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా నీట్నెస్ చూసుకుంటే ట్రైన్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో పొద్దున వచ్చి లాల్బాగ్ ఎక్స్ప్రెస్ని తిరిగి పంపిస్తున్నారు కదా, సో కొంచెం నీట్గానే ఉంది ట్రైన్ అయితే. అండ్ మళ్ళీ లాల్బాగ్ని తిరిగి పంపించడానికి కారణం ఏంటంటే, సో మైసూరు నుంచి అదే అశోకపురం నుంచి చెన్నై వచ్చినప్పుడు ట్రైన్ వచ్చేసరికి అరౌండ్ 2:30 అలా అవుతుంది అనమాట. సో 2:30 తర్వాత కొంచెం హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగి బయలుదేరితే మళ్ళీ తిరిగి అశోకపురం వెళ్ళడానికి నైట్ 12 దాటేస్తుంది అనమాట. సో వీడికున్న స్టాప్లకి ఆ స్లాట్కి అయితే. సో అందుకని చెప్పి ఏం చేశారంటే వచ్చిన లాల్బాగ్ని తిరిగి అశోకపురంగా పంపించి వచ్చిన అశోకపురం నుంచి చెన్నై వచ్చిందనేమో తిరిగి లాల్బాగ్ పంపిస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పి రీక్ షేరింగ్ పెట్టడం అయితే జరిగింది ఈ ట్రైన్కి. ఇంకా అలాగే టికెట్ ఫేర్స్ అవి మాట్లాడుకుంటే, సో నాకు వచ్చేసి నేను సెకండ్ సీట్కి ట్రావెల్ చేశాను కదా, నాకు వచ్చేసి టికెట్కి 165 రూపీస్ అయితే పడింది. బుకింగ్స్ అన్నీ కలిపి అరౌండ్ 190 అనమాట. అదే మీరు ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు వచ్చేసి అరౌండ్ 600 రూపీస్ అయితే పడుతుంది. అలా కాకుండా మీరు ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఏసీ చైర్ కార్లో వచ్చేసి అరౌండ్ 730 రూపీస్ అయితే పడుతుంది. అలాగే సెకండ్ సీట్కి వచ్చేసి 230 రూపీస్ అయితే పడుతుంది. సో అలాగే ఈ ట్రైన్ చెప్పదగ్గ పాయింట్లు ఏమైనా రన్ అయినండి బేసిక్గా అన్ని స్టాపులు పెట్టుకుని. సో ఆ రేంజ్లో పరిగెత్తడం అంటే మామూలు విషయం కాదు. సో మనోడికి 10-15 కిలోమీటర్స్లోనే ఒక్కొక్క స్టాప్ ఉంటుంది. సో ఆ స్టాప్ ఉన్నా కూడా మనోడు ఒక స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మంచి స్పీడ్ అందుకుని నెక్స్ట్ స్టేషన్కి తొందరగా రీచ్ అవుతున్నాడు. కొన్ని మేజర్ జంక్షన్ స్టేషన్లో అయితే మనోడికి కొంచెం తీసుకోవడం అనేది కొంచెం లేట్ అయింది, స్లోగా తీసుకునేవాళ్ళు. సో దానివల్ల ఆ స్లాగ్ అది యాడ్ చేయాల్సి వచ్చిందనమాట. అండ్ అలాగే మనోడు స్లాట్లు అయితే ఎవరూ లేరు, ఒక 2 వందే భారత్లు ఉన్నాయి, అవి అయితే ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి. సో వాటి వల్ల ఏ ప్రాబ్లం రాలేదు అక్కడ. నన్ను అడిగితే నేనైతే ఈ ట్రైన్ ట్రై చేయమని చెప్తాను. చాలా మంచి రన్ ఉంది ట్రైన్కి. అలా క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే క్రౌడ్ మొత్తం బేభత్సంగా ఉన్నారండి ఈరోజు, ఎందుకంటే ఈరోజు సండే కదా. సో చెన్నై నుంచి బెంగళూరు వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీస్, సో వాళ్ళు వచ్చి ట్రైన్ ప్రిఫర్ చేస్తారు. దీని తర్వాత లాల్బాగ్ అనమాట. సో ఈ 2 హౌస్ఫుల్ ఉంటాయి సండే రోజు మాత్రం. సో ఈ 2 డేస్ ఈ సండే అండ్ సాటర్డే కాకుండా వేరే ఏ రోజైనా ట్రై చేయండి. ట్రైన్ అయితే అవైలబిలిటీ బాగానే ఉంటుంది. నాకు కూడా అవైలబిలిటీ బాగానే దొరుకుతుంది. 1 వీక్ ముందు బుక్ చేశాను అనమాట, అప్పుడు టికెట్స్ ఉన్నాయి. సో టికెట్ విషయంలో బాగానే దొరుకుతున్నాయి. అండ్ ఇంకేమన్నా మాట్లాడుకునేవి, టికెట్ ఫేర్స్ మాట్లాడుకున్నాం, అవైలబిలిటీ, కోచ్ కంపెనీషన్ అనేవి. సో ఫైనల్లీ అదండి విషయం అయితే. సో నేనైతే బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వైట్ఫీల్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.